హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్నింగ్ క్రిప్టో ఎస్ఎస్కి స్వాగతం. ఈరోజు మీ ముందుకి మ్యాజిక్ న్యూటన్ అనే ఏ డ్రాప్ అయితే తీసుకురావడం జరిగింది. అది ఎలా క్లెయిమ్ చేయాలి ఏంటనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అనేది అప్డేట్ ఇచ్చాను. ఆ న్యూటన్ ఏ డ్రాప్కి సంబంధించి సైట్ లింక్ అనేది, ఆ సైట్ లింక్ అనేది కాపీ చేసుకుని మీ బ్రౌజర్లో పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుని కార్నర్లో గెట్ స్టార్ట్ అని ఉండిద్ది, దాని మీద ప్రెస్ చేయండి. మీ యొక్క మెయిల్ ఏదైతే ఇచ్చుకున్నారో ఆ మెయిల్ అనేది ఇచ్చేసుకోండి. న్యూటన్లో ఏదైతే మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్ అనేది ఇక్కడ ఇచ్చేసుకోండి. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. మీకు ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఇచ్చేసుకోండి. మీ మెయిల్కి ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఇచ్చేసుకున్న తర్వాత రీడైరెక్ట్ అయ్యింది అకౌంట్ అనేది. కార్నర్లో ఏ డ్రాప్ అని కనబడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. యాక్టివ్ రివార్డ్ వాలెట్, దాని మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు చెక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఓపెన్ అయ్యిద్ది. మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదనేది ఇక్కడే మనకు తెలిసిద్ది. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. నేనైతే ఎలిజిబుల్ అయ్యాను. నాకు 116 టోకెన్స్ అనేది వచ్చినాయి. నేనంటే వాల్యూమ్ అనేది జనరేట్ చేయలేదు, సో దానివల్ల స్ట్రైకింగ్ కూడా ఏం చేయలేదు. తక్కువ అమౌంటే. మీరు స్ట్రైకింగ్ చేసుకోవాలనుకుంటే ఆన్ చేసుకోండి. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. మీ యొక్క గ్యాస్ ఫీజు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చూపిస్తుంది. నాకు వచ్చేసరికి $1.77 అనేది వచ్చింది. ఒక్కొక్కరికి $6, $5, $4 అలా చూపిస్తుంది. బేస్డ్ ఆన్ మార్నింగ్ 6 నుంచి 8 లోపు చేయండి, ఎందుకంటే గ్యాస్ ఫీజు తక్కువలో అయిపోయింది. మీ యొక్క మెటామాస్క్లోకి వెళ్ళి మెటామాస్క్లో ఈథీరియం అడ్రస్ ఇచ్చేసుకుని ఈథీరియం అడ్రస్ సెండ్ చేయండి. మెటామాస్క్లోకి వెళ్ళి ఇచ్చిన బాధల, లేకపోతే బిఎన్బిలోకి వెళ్ళి మీ యొక్క ఈథీరియం టోకెన్ అనేది సెండ్ చేసిన ప్రాబ్లం లేదు. ఇక్కడ లోడ్ చేయాలి ఫీజు అనేది, గ్యాస్ ఫీజు అనేది ఇక్కడ లోడ్ చేయాలి. లోడ్ చేస్తేనే మీకు క్లెయిమ్ చేసుకోవడానికి ఉండిద్ది. ఏ డ్రాప్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉండేది, క్లెయిమ్ అని ఉండేది కదా. మీరు లోడ్ చేసిన తర్వాత, ఆఫ్టర్ లోడ్ చేసిన తర్వాత క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ అనేది ఆన్లైన్ పెట్టుకోండి, క్లోజ్ చేయమాకండి. క్లోజ్ చేసుకుంటే ఏంటంటే ట్రై అగైన్ అని మళ్ళీ పడిద్ది. క్లోజ్ చేసేసి మాకు అట్టగే ఉంచండి, ఎందుకంటే అది రీలోడ్ ఐడి ఇద్ది. మీరు క్లెయిమ్ అయిపోయింది టోకెన్స్ అనేది, న్యూటన్ టోకెన్స్ అనేది. మీరు స్ట్రైకింగ్లో పెట్టుకోవాలనుకుంటే స్ట్రైకింగ్లో పెట్టుకోవచ్చు. స్ట్రైకింగ్లో పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు స్ట్రైకింగ్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఎలా ఉండిద్ది, మ్యాక్స్ అని ఇచ్చుకోండి, మ్యాక్సిమం అని ఇచ్చుకోండి. 116 టోకెన్స్ కదా. ఇప్పుడు నేను స్ట్రైక్ అని ప్రెస్ చేస్తా. నాకు గ్యాస్ ఫీజు అనేది అడిగిద్ది. గ్యాస్ ఫీజు ఇచ్చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అని అడిగిద్ది, కన్ఫర్మ్ ఇచ్చేసుకోండి. నేనైతే స్ట్రైకింగ్లో పెట్టదలుచుకోవాలి, నేను సేల్ చేసేయాలనుకుంటున్నాను, విత్డ్రా చేసేయాలనుకుంటున్నాను టోకెన్ అనేది నా ఎక్స్చేంజ్లోకి. సో అది మీకు 2 వాలెట్లు చూపించింది, రివార్డ్ వాలెట్ ఒకటి, స్మార్ట్ వాలెట్, 2 వాలెట్లు. రివార్డ్ వాలెట్లోకి రండి. రివార్డ్ వాలెట్లోకి వచ్చిన తర్వాత నేను క్లెయిమ్ చేసిన టోకెన్ అనేది కనబడుతుంది. $54 మీకు కనపడుతుంది కదా, అది $54 నాకు వచ్చింది. మొత్తం కలిపి ఈథీరియం గ్యాస్ ఫీజు నేను లోడ్ చేశాను కదా, $3 అనేది లోడ్ చేశాను. నాకు 1.7 అడిగేది కదా, ఎక్స్ట్రాగా 1.6 ఈథీరియం అనేది ఉంది. సెండ్ అని మీద ప్రెస్ చేయండి.
మీ యొక్క ఎక్స్చేంజ్లోకి వెళ్ళి న్యూటన్ అని టైప్ చేయండి. ఎసెట్స్ బిఎన్బిలోకి వెళ్ళి ఎసెట్స్ అని ఉండిద్ది. ఎసెట్స్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్ కార్నర్లో ఉండిద్ది. ఆ సెర్చ్ బార్లో NETT అని ఉండిద్ది. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత రిసీవింగ్ అడ్రస్ ఉండిద్ది. ఆ రిసీవింగ్ అడ్రస్ ఇచ్చేసుకోండి. ఆ రిసీవింగ్ అడ్రస్ ఇచ్చేసుకున్న తర్వాత మీరు పేస్ట్ చేయండి. ఆ రిసీవింగ్ అడ్రస్ అనేది పేస్ట్ చేసి క్లెయిమ్ కొట్టండి. సెండ్ ట్రాన్సాక్షన్ ఉండేది, సెండ్ మీద కొట్టండి. మీ టోకెన్ అనేది BNB చైన్లోకి వెళ్ళిపోతాయి. ఈ టోకెన్స్ అనేవి ఎక్స్చేంజ్లోకి వజీరాక్స్లోకి చేసుకోవాలనుకుంటే మీరు అప్పటికప్పుడు USDTలోకి చేంజ్ చేసుకుని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నేనైతే BNBలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, నేను నెక్స్ట్ ప్రాజెక్టులు చేయాలని. సో అందువల్ల వ్యూ యాక్టివ్ దాని మీద ప్రెస్ చేయండి. అయిపోయింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోకెన్ అనేది అయిపోయింది. సెకండ్ వచ్చేసరికి మీకు ఏజెంట్ క్లెయిమ్ అనేది కనపడుతుంది కదా, ఏజెంట్ క్లెయిమ్లోకి రండి. ఏజెంట్ క్లెయిమ్ ఇప్పుడు మనకి రివార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏజెంట్ క్లెయిమ్, అంతకుముందు మనం ఏజెంట్ క్లెయిమ్లోకి $7 అనేది డిపాజిట్ చేసాము. కైటో అని USDT అని మనం డిపాజిట్ చేసాం కదా, అది కూడా ఎలా క్లెయిమ్ చేయాలనేది చెబుతాను ఇప్పుడు. నాకు ఈథీరియంలో $2 ఉంది, కైటోలో $4 ఉంది. నేను మొత్తం స్వాప్ చేసుకుంటా మొత్తం కైటోలోకి, ఎందుకంటే గ్యాస్ ఫీజు తక్కువ పడిద్ది కైటోలో. ఈథీరియంలో వచ్చేసరికి ఎక్కువ పడిద్ది గ్యాస్ ఫీజు. సో అందువల్ల నేను కైటోలోకి స్వాప్ చేసుకుంటున్నా. మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈథీరియం అడ్రస్ ఇచ్చేసుకొని డైరెక్ట్గా రివ్యూ ఆర్డర్ అని ఉండేది, రివ్యూ ఆర్డర్ మీద ప్రెస్ చేయండి, సరిపోతుంది. నేను కైటోలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. నా టోకెన్ అనేది ఈథీరియం నుండి కైటోలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. స్వాప్ కొడుతున్నా. స్వాప్ అయిపోయింది. కైటోలోకి నాకు ఈథీరియం నుంచి కైటోలోకి వచ్చేసింది. ఇప్పుడు నేను కైటో నుంచి నా ఎక్స్చేంజ్కి పంపించుకుంటున్నా. కైటో రిసీవింగ్ అడ్రస్ ఇచ్చేసుకుని ఎక్స్చేంజ్లోకి పంపించుకున్నా. మ్యాక్స్ అని పెట్టండి, మొత్తం టోకెన్స్ అన్నీ ఇన్పుట్ అయిపోతాయి. 4.7 కైటో టోకెన్స్ ఉన్నాయి. రివ్యూ అని కొట్టండి, గెట్ ఇట్ కొట్టండి, సెండ్ ట్రాన్సాక్షన్ కొట్టండి. వ్యూ యాక్టివ్ అని కొట్టండి. అయిపోయింది, ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంతేనండి. న్యూటన్కి సంబంధించిన ఎయిర్ డ్రాప్ చేస్తూ ఉండండి. 8 ఎయిర్ డ్రాపుల్లో ఒక్క ఎయిర్ డ్రాప్ మంచిగా ఇచ్చినా కానీ మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అన్ని ఎయిర్ డ్రాప్ వస్తాయా అంటే రావు, చేసుకుంటూ ఉండాలి. కష్టే ఫలి అన్నారు, కష్టపడితేనే మనకు ఫలితం దొరికిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.